కిరికిరి 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 దిమ్మాకి కిరికిరి 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 కిరి మాకి కిరికిరి. నమస్తే నమస్తే కో ఎట్టున్నారు అందరూ బాగున్నారా? ఈ నా కొడుకేంది పాట రిలీజ్ అయ్యి 3 రోజులకు వచ్చి ఆ పాట పాడి ఆ పాట గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఏడన్నా చూడు, ఎక్కడ చూసినా కల్కి కలెక్షన్లు, కల్కి రికార్డులు, కల్కి రెమ్యునరేషన్లు అన్ని కల్కి గురించే ఉన్నాయన్నా. సర్లే అవన్నీ కవర్ చేసి ఇది కవర్ చేద్దామనే లోపల 3 రోజులు అయిపోయింది నా. సర్లే నన్ను తిట్టుకోమాకండి, మీకోసం పట్టుకొచ్చా ఆ పాట గురించి ఏంది వ్యవహారము, ఆ సినిమా ఏంది ఇట్టే. ఆ సినిమాతో పాటు మరికన్ని ముచ్చట్లు కూడా మీ దగ్గర తీసుకొచ్చా, ఏంటో చూద్దాం మరి సరేనా? డబుల్ స్మార్ట్ శంకర్ ఈ సినిమాలో నుంచి స్టెప్ మార్ అన్న ఒక మాస్ సాంగ్ రిలీజ్ అయింది. అది మీ అందరికి తెలిసిందే అనుకోండి. నేనంటే ఏదో కొంచెం లేట్ అయినా కానీ మీ అందరు ఆల్రెడీ చూసేసింటారు సినిమాను కాదు సినిమాలోని పాటను. కిరాక్ పోరొస్తే సైట్ మార్, ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ మార్. మన ఉస్తాద్ రామ్ పోతినేని అలాగే పూరి సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. అందులోని ఫస్ట్ రిలీజ్ అయిన స్టెప్ మార్ పాట గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా అంచలంచలుగా పెరిగిపోయింది స్వామి. తెలిసిందేగా మీకు, టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ మన పూరి అన్న, ఇంకా దీని నిర్మాత ఎవరో తెలుసా? మన చార్మి. వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తా ఉన్నారు. స్మార్ట్ శంకర్ తో హెవీ సక్సెస్ కొట్టిన ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్. దీంతో కూడా దానికి మించిన సక్సెస్ కొట్టాలని అనుకుంటా ఉన్నారు. కాకపోతే ఈ సినిమా ఈ మార్చికే వచ్చేసింది అలా. కాకపోతే కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది, అందుకని కుదరలా ఈ సినిమా ఈ మార్చి రిలీజ్ చేసేకి. ఇంకో విషయము, ప్రస్తుతము ఈ హైదరాబాద్ గల్లీల్లోనే షూటింగ్ జరుగుతూ ఉంది. ఎవరన్నా దగ్గరలో ఉంటే చూడండి సరేనా? ఇక నిర్మాతలు తాజాగా ఈ పాట ద్వారా కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేసింటే, స్టెప్ మార్ అనే న్యూ సాంగ్ అయితే మాస్ ఆడియన్స్ అందరినీ ఫిదా చేసిందని చెప్పొచ్చు. దాంట్లో రామన్న వేసే స్టెప్స్, ఆయన ఎనర్జీ, ఆయన గ్రేసు, అబ్బో అవన్నీ ఎంత గ్రేస్ ఉంది, ఆ ఎనర్జీ అయిందంతా మీరు ఈ సాంగ్ లో చూడొచ్చు. ఇప్పుడు మన రామన్న హై ఎనర్జెటిక్ స్టెప్స్, మన పూరి సార్ టేకింగ్, ఇక లిరిక్స్ వినే వాళ్ళకు చూసేటోళ్ళందరికీ ఒక బూస్టింగ్ ఇచ్చి పాట చూపిందని చెప్పొచ్చు. ఇంకా తాజాగా ఈ సాంగ్ మీద మన డార్లింగ్ ప్రభాస్ అన్న కూడా స్పందించాడు. చూసినారు కదా, ఇక్కడ కూడా వచ్చాడు మన డార్లింగ్. ఎక్కడ చూడు మన డార్లింగే. ఆ పోస్ట్ ఏందనుకుంటున్నారు? మెంటల్ ఎనర్జీ సాంగ్, వాట్ ఏ ఎనర్జీ ఫ్రమ్ రామ్ అండ్ పూరి గారు అని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎవరు? మన ప్రభాస్ అన్న. ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టినాడు. మణి శర్మ గారు అందించిన పాటలు ఉన్నాయి భయ్యా, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. భాస్కర్ భట్ల గారి లిరిక్స్ కూడా ఈ పాటకు మంచి ఊపిని జత చేసాయి. ఇక ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ విషయానికి వస్తే ఎవరు అనుకుంటున్నారు? మన జానీ అన్న. మన జానీ మాస్టర్ గురించి మనం ఏం మాట్లాడాలి అసలుకి? ఆయన స్టెప్స్, ఆయన గ్రేసు ఇంకో లెవెల్ సాంగ్ అయితే. నీలాంటోడు డబుల్ స్మార్ట్ శంకర్ లో సంజయ్ దత్ గారు ప్రధాన విలన్ గా నటిస్తా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈవిడ పేరేదో ఉంది, కావ్య తాపర్ అంట. ఈమె హీరోయిన్ గా మన ముందర రాబోతా ఉంది ఈ సినిమాతో. తెలుసుగా మన పూరి అన్న గురించి, కొత్త హీరోయిన్ అందరినీ పట్టుకొస్తాడు. భారీ బడ్జెట్ తో తయారైతున్న ఈ చిత్రము యాక్షన్ ఎంటర్టైనర్ గా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మన ర్యాపో పాన్ ఇండియా ఎంట్రీ అయిపోతున్నాడు. మన పూరి గారు మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే భారీ హిట్ అందుకోబోతున్నారు. తెలుసుగా సినిమా ఎప్పుడో విడుదల, ఆగస్టు 15వ తేదీన. రెడీగా ఉండండి టికెట్లు బుక్ చేసుకోవడానికి, సరేనా? ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, డ్రగ్స్ అరకట్టడంలో ఫెయిల్ అయ్యారంటూ దళపతి విజయ్ ఆగ్రహం. ఇప్పుడు తమిళనాడు పోరగాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ డ్రగ్స్ వాడుతుంటారు కదా, దాని మీద మన విజయ్ తలపతి చాలా కోప్పడ్డాడు. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ అనేది యువతకు బాగా దగ్గర అయిపోయిందని, దీని మీద తమిళనాడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి విజయ్ తలపతి అందరికి చెప్పినాడు అనమాట. ఈ తమిళనాడులో ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, దాన్ని నియంత్రించే విషయంలో డిఎంకే ప్రభుత్వం ఉంది కదా, చాలా ఫెయిల్ అయిపోయినారు మీరు.
ఇట్టయితే కష్టము, యువత మనకు దొరకదనేసి ఈయన కోప్పన్నాడు అనమాట. అన్ని రంగాల్లోని విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని ఈయన కోరారు. ఎవరు? విజయ తలపతి. ఇక చెన్నైలో 10th ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, వీళ్ళలో టాప్ 3 నిలిచిన వాళ్ళను విజయ్ పిలిచి సత్కరించారు. ఇప్పుడు ఆ సభ జరిగింది కదా, ఆ సభలో మన విజయ్ అన్న మాట్లాడతా డ్రగ్స్ నియంత్రణలో ఫెయిల్ అయిపోయిందని, మంచి విద్యా అర్హత ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలా వద్దా అని నిర్ణయించాలనేసి సూటిగా డిఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేసినాడు విజయ్ తలపతి. విద్యార్థులకు సత్కారం అందించిన తర్వాత విజయ్ మాట్లాడుతూ, మాకు మంచి నాయకులు కావాలి, నాయకులు అంటే రాజకీయంగా అడగట్లేదు, మీరు ఏం చేసినా మీకు నాయకత్వ గుణాలు ఉండేలా చూసుకోండి అని చెప్తున్నా అని మన విజయ్ అన్న చెప్పిండు అని డిఎంకే రాజకీయ నాయకులను ఉద్దేశించి మన విజయ తలపతి మాట్లాడినాడు. భవిష్యత్తులో రాజకీయం కూడా ఒక కెరీర్ ఆప్షన్ గా ఉండాలి యువతకు అని మన విజయ్ కోరాడు. మీలో నుంచి మంచి విద్యా అర్హత ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని విద్యార్థులను కూడా సూటిగా ప్రశ్నించాడు విజయ తలపతి. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క వార్తను క్రాస్ చెక్ చేసుకోవాలని, అవి మనకు చాలా విషయాలు తెలుపుతాయి, కానీ ఏది తప్పో ఏది ఒప్పో మీ తెలివితేటలతో మీరే నిర్ణయించుకోవాలి అని విద్యార్థులందరికీ చెప్పాడు మన విజయ తలపతి. ఎందుకంటే అలాంటి పరిశీలనాత్మక ధోరణి మనకు ఉంటేనే మనము ఎదగగలము, మనము ఆ ప్రజల సమస్యను అర్థం చేసుకోగలము. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మీ అందరికి మంచి పరిశీలనాత్మక జ్ఞానం ఉండడం చాలా అవసరం అని విజయ్ తలపతి అన్నాడు. ఇక తాజాగా విజయ్ అన్న కూడా టీవీకి అయినా ఒక పార్టీ పెట్టినాడు, అది మీకు కూడా తెలుసు. అవి పెట్టేసి రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఆయన చేసే చివరి చిత్రం ఒకటే. అక్కడ ఆయన రజనీకాంత్ గారి తర్వాత అత్యంత ఫాలో ఉన్న హీరో ఆయన మనందరికీ తెలుసు. విపరీతమైన క్రౌడ్ పుల్లర్ ఆయన దాదాపుగా ఇక సినిమాలన్నీ ఆపేసి వచ్చే ఎన్నికల సమయానికి ఎలక్షన్లకు సిద్ధమవుతున్నాడు అనేసి మనందరికి తెలిసిందనమాట. అది చూద్దాం మరి మన దళపతి విజయ్ అన్న ఎంట్రీతో తమిళనాడు పాలిటిక్స్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. సరే, ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందో చూద్దాం. శేఖర్ కమల న్యూ కాంబో. తెలుసుగా శేఖర్ కమల అన్న ఎవరో మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇస్తా ఉంటాడు ఈ అన్న. ఇప్పుడు మన శేఖర్ కమల అన్న తీసే సినిమాలన్నీ మంచి ఫీల్ గుడ్ సినిమాలు. ఆయన గత చిత్రం లవ్ స్టోరీ ఇది అంతగా ఆడలా, అందుకనే ఆ సినిమా తర్వాత అన్న కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ సంవత్సరము అన్న పాన్ ఇండియా లెవెల్లో కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతా ఉన్నాడు. ప్రస్తుతము ఆయన ప్రాజెక్ట్ బిజినెస్ లో చాలా బిజీగా ఉండాలి. అయితే ఆయన ఆల్రెడీ మన మన్మధుడు నాగార్జున గారితో ధనుష్ గారితో కలిసి చేస్తున్న సినిమా కుబేరా, దీని షూటింగ్ అయితే శరవేగంగా జరిగిపోతా ఉంది. ఈ చిత్రం మీద ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత శేఖర్ కమల గారు ఏ హీరోతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తారనేది ఇప్పుడు విశేషము. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైము తన సినిమా కోసము వేరే భాష నటుని అంటే ధనుష్ గారిని ఎంపిక చేసుకున్నారు. ఈ లెక్కను చూసుకుంటే ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వదిలి ఇంకో ఇండస్ట్రీలో ఉన్న హీరోల్ని ఎత్తుకుంటున్నాడని మనకు అర్థమైపోద్ది. మెల్లిగా వేరే స్టేట్ హీరోలతో ఆయన సినిమాలు చేయడం ఏమన్నా మొదలు పెట్టాడా అని అందరూ అనుకుంటా ఉన్నారు. దీని తర్వాత డైరెక్ట్ బాలీవుడ్ హీరోని కాంటాక్ట్ చేస్తాడేమో ఈ మనిషి. ఈయన కూడా నాకు తెలిసి ఈ పాన్ ఇండియా సినిమాల స్టైల్ మొదలు పెట్టేసినాడు. ఏమో ఆయన సినిమా స్టైల్ కి బాలీవుడ్ లో ఏదో ఒక హీరో కనెక్ట్ కావచ్చేమో. దీనికి సంబంధించి జనాలు మాట్లాడుకుంటాండేవన్నీ ఇవన్నీ. కాకపోతే రీసెంట్ గా శేఖర్ కమల అన్న పోయి మన నేచురల్ స్టార్ నాని అన్నకు ఒక కథ చెప్పినాడంట. ఇక నాని అన్న శేఖర్ కమల వీళ్ళిద్దరి మధ్య కథా చర్చలు బాగానే జరిగినాయని తెలుస్తా ఉంది. ఒక్కసారి ఊహించుకోండి భయ్య, ఫీల్ గుడ్ డైరెక్టర్, ఫీల్ గుడ్ యాక్టర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా గాని వచ్చిందా ఎట్టుండిద్ది? మీ ఊరికే వదిలేస్తా ఉంటా. ఈ ప్రాజెక్ట్ ని ఏషియన్ సునీల్ గారు ఉన్నారు కదా, ఆయన నిర్మిస్తారంట. నాని అన్న ప్రస్తుతము సరిపోదా శనివారం ఈ సినిమా షూటింగ్ లో అన్న చాలా బిజీగా ఉన్నాడని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత హిట్ 3, హిట్ 1, 2 చూసారా? హిట్ 1 విశ్వక్సేన్ అన్న, హిట్ 2 అడివిశేష్ అన్న, ఇప్పుడు హిట్ 3 నాని అన్న. ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సరిపోదా శనివారం తర్వాత హిట్ 3 స్టార్ట్ చేసే కన్నా రెడీగా ఉన్నాడు. ఇక మన శేఖర్ కమల అన్న గురించి తెలిసిందేగా, ప్రతి ఒక్క సినిమాను నిదానంగా ఫీల్ గుడ్ గా తీసే వ్యక్తి మన అన్న శేఖర్ కమల అన్న. ఇప్పుడు ధనుష్ అన్నతో కుబేరా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత తను ఇంకో ప్రాజెక్ట్ కి టైం తీసుకొని స్క్రిప్ట్ పైన చాలా కసరత్తులు చేయాలని అనుకుంటున్నాడు శేఖర్ కమల అన్న. ఈ లోపు మన నాని అన్న ఇంకో 2 చిత్రాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. శేఖర్ కమల అన్న గత చిత్రాలు చూస్తే అన్ని ఫీల్ గుడ్ మూవీసే. అలాగే ఇంకా మన నాని అన్న గురించి చెప్పాల్సిన అవసరం, ఆయన కూడా మంచి ఫీల్ గుడ్ యాక్టరే. ఇంకా సహజంగానే వీరిద్దరి కాంబోలో ఈ సినిమా మంచి క్లాసిక్ గా నిలిచిపోతుంది అని జనాలందరూ అనుకుంటా ఉన్నారు. ప్రస్తుతము చర్చల దశలో ఉన్న ఈ సినిమా మీద ఒక అధికారిక అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఈ శేఖర్ కమల ఇంకా నాని అన్న వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రజల్లో బాగా ఆసక్తిని పెంచేటట్టే ఉన్నాయి. ఇక ఈ సినిమా అనుకున్నట్టే పట్టాలెక్కి మనందరి ముందుకి ఓ మంచి సినిమాలా రావాలని కోరుకుందాం, సరేనా? ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందో చూద్దాం. పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది, అందరికి తెలుసుగా.
దానికి కారణము షూటింగ్ డిలేనే అంట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక సుకుమార్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ ఏది పుష్ప 1 ఏ రేంజ్ లో నార్త్ లో కూడా దుమ్ము దులిపేసిందో మనందరికీ తెలుసు. ఇక ఆ విజయంతో పుష్ప 2 మీద అంచనాలు అంచెలంచెలుగా పెరిగిపోయినాయి. అయితే ఆగస్టు 15 రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్కి వాయిదా అయింది. కారణాలు ఏందని ఆరా తీస్తే షూటింగ్ పాటు కొంచెం డిలే అయింది, దానికని సినిమాని డిసెంబర్కు పోస్ట్పోన్ చేసినామని అంటున్నారు. మాకు తెలుసులే ఈ వాయిదా వెనకాల ఉన్న కారణాలు అని జనాలు అనుకుంటున్నారు. అబ్బో అది వేరే విషయం లేని మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ పుష్ప 2 షూటింగ్ అయితే మళ్ళీ మొదలు కాబోతుందన్న ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందంట. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? మన హైదరాబాద్ గల్లీలోనే. కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు డ్రామా అండ్ సెంటిమెంటల్ సీన్స్ కూడా తీస్తూ ఉంటారంట. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ తో పాటు మరికొందరు నటులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఆగస్టు చివరికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది అంటున్నారు. అంటే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ఆగస్టు చివరికి అంటున్నారు. పుష్ప 1కు వచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల పుష్ప 2 మీద ఊహించని విధంగా మంచి క్రేజ్ వచ్చి పడేసింది. ఇక ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప టాప్ 3లో ఉంటుందన్న దానికి డౌటే లేదు. 2 ఏళ్లకు పైగా షూటింగ్ జరిగింది ఈ సినిమా. సో ఈ సినిమా మీద ప్రేక్షకులకు చాలా అంటే చాలా అంచనాలే ఉన్నాయి. అలాగే మూవీ టీం కూడా 2 ఏళ్ల పాటు వాళ్ళ కష్టానికి భారీ ఓపెనింగ్స్ భారీ సపోర్ట్ మన నుంచి కోరుకుంటా ఉంటారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 2 పాటలు రిలీజ్ అయినాయి. చెప్పాలే? పుష్ప 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 ఇదొకటి. చూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సామే, చూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సామే. ఇదొకటి. ఈ 2 పాటలు ఏ రేంజ్ లో హిట్ అనుకునే మనందరికీ తెలుసు. ఇక మిగిలిన పాటల కోసం కూడా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రిలీజ్ పోస్ట్ పోన్ అయితే అయింది కానీ సుకుమార్ గారి డైరెక్షన్ లో మ్యాజిక్, అల్లు అర్జున్ అన్నది పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్, రష్మిక ఫౌద్ ఫాజిల స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పుష్ప 2 మొదటి పాటకు మించి భారీ విజయాన్ని అందుకోవాలని మనం అందరం మనస్ఫూర్తి కోరుకుందాం. సరేనా? ఈయన్న ఈరోజు ముచ్చట్లు. మరికొన్ని సినిమా ముచ్చట్లు మళ్ళీ ముందరకు వస్తా. అంతవరకు అందరు ఆనందంగా ఉండండి. కుదిరితే మా వీడియోలు ఉంటాయి చూడు కింద, అవి కూడా చూస్తూ ఉండండి. సరేనా? ఉంటాను. ఉంటాకో.